ప్రపంచ ఇంధన వనరుల గుండెకాయగా పిలువబడే పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారింది. యుద్ధ మేఘాలు ఆ ప్రాంతాన్ని కమ్మేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. శాంతి చర్చలు, అంతర్జాతీయ రాయబారాలు ఎంత జరుగుతున్నా ఎవరూ తగ్గటం లేదు. ఒకరిపై ఒకరు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతూ ఆధిపత్యం కోసం రక్తపాతం సృష్టిస్తున్నారు. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? అక్కడి దేశాల మొండితనం వల్ల ప్రపంచం ఎలాంటి ప్రమాదంలో పడబోతోంది? గత కొన్నాళ్లుగా పశ్చిమాసియాలో ప్రచ్ఛన్న యుద్ధంలా సాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా రూపాంతరించింది. ఇజ్రాయెల్, హమాస్ గ్రూపుల మధ్య మొదలైన ఘర్షణ క్రమంగా లెబనాన్కు చెందిన హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు, వీరందరికీ వెన్నుదన్నుగా నిలుస్తున్న ఇరాన్ వైపు మళ్లింది. ఇజ్రాయెల్ ఒకవైపు అమెరికా వంటి అగ్రరాజ్యాల అండతో సైనిక చర్యలను తీవ్రతరం చేస్తుంటే, ఇరాన్ కూటమి రెసిస్టెన్స్ యాక్సెస్ పేరిట ప్రతిఘటనను ముమ్మరం చేసింది. ఈ గొడవల్లో ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. ఐక్యరాజ్య సమితి హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేయటం లేదు. యుద్ధ విరమణ ఒప్పందాల కోసం జరిగే చర్చలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయి. ఒకరి భూభాగంలోకి మరొకరు చొరబడటం, క్షిపణి దాడులతో నగరాలను శ్మశానాలుగా మార్చడమే లక్ష్యంగా ఇరు వర్గాలు ముందుకు సాగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు శత్రువుల నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రజల భద్రతకు ముప్పు తెచ్చే ఏ శక్తినైనా సరే భూస్థాపితం చేస్తామని ఆయన శపథం చేశారు. గాజాను హమాస్ రహిత ప్రాంతంగా మార్చటం, లెబనాన్ సరిహద్దుల్లో హిజ్బుల్లాను అణిచివేయటం, ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయటం ఇజ్రాయెల్ వ్యూహం. తాము ముప్పులో ఉన్నప్పుడు ప్రపంచ అభిప్రాయాలతో తమకు పని లేదన్నట్టుగా ఇజ్రాయెల్ సైన్యం దూకుడు ప్రదర్శిస్తోంది. మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని అడ్డుకోవటమే ఇరాన్ ప్రధాన లక్ష్యం. హమాస్, హిజ్బుల్లా, హౌతీలకు ఆయుధాలు, నిధులు సమకూరుస్తూ ఇరాన్ సుదీర్ఘకాలంగా వ్యూహాత్మక పట్టు సాధించింది. ఇజ్రాయెల్ నేరుగా తమ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని, తమ దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరిస్తోంది. తగ్గితే తమ ఇస్లామిక్ విప్లవ శక్తుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న భయం ఇరాన్ను మరింత దూకుడుగా వ్యవహరించేలా చేస్తోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్కు రక్షణ కల్పిస్తూనే శాంతిని పాటించాలని పైకి చెబుతుంటాయి. మరోవైపు రష్యా, చైనా వంటి దేశాలు ఇరాన్ కూటమికి పరోక్షంగా మద్దతిస్తూ అంతర్జాతీయ వేదికలపై అమెరికాను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నాయి. అగ్రరాజ్యాల ఈ స్వార్థపూరిత రాజకీయాలు పశ్చిమాసియాలో మంటలను మరింత పెంచుతున్నాయి. ఈ అగ్రనేతలు, మిలిటెంట్ సంస్థల పంతాల వల్ల సామాన్య ప్రజల జీవితాలు నరకప్రాయంగా మారుతున్నాయి. అసలు వీరంతా కలిసి ప్రపంచాన్ని ఏ తీరానికి తీసుకెళ్తున్నారు? ఈ యుద్ధాల వల్ల ప్రపంచం ఎలాంటి వినాశనకరమైన పరిణామాలను ఎదుర్కోబోతోంది? ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదు. ఇది క్రమంగా ప్రపంచ శక్తుల మధ్య ప్రత్యక్ష పోరుగా మారే ప్రమాదం ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ నేరుగా తలపడితే అమెరికా రంగంలోకి దిగటం ఖాయం. అప్పుడు రష్యా, చైనాలు కూడా తమ వ్యూహాలకు పదును పెడతాయి. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో ప్రపంచం సతమతమవుతుండగా పశ్చిమాసియాలో ఈ స్థాయి ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ పశ్చిమాసియా నుంచి వచ్చే ముడి చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి గుండానే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని మూసివేసినా, లేదా ఇజ్రాయెల్ ఇరాన్ చమురు నిల్వలపై దాడి చేసినా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు, మందుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతాయి. పేద, మధ్యతరగతి దేశాలు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ, తయారీ రంగాలపై తీవ్ర ప్రభావం పడి ఉద్యోగాల కోత, ఆర్థిక మాంద్యం సంభవించే ప్రమాదం ఉంది. యుద్ధం వల్ల లక్షలాది మంది అమాయక ప్రజలు ఇళ్లు, వాకిళ్లు కోల్పోయి శరణార్థులుగా మారుతున్నారు. గాజా, లెబనాన్లలో ఆహారం, మంచినీరు, వైద్యం అందక చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఈ ప్రాంతాల నుంచి వలసలు పెరిగితే ఐరోపా మరియు పొరుగు దేశాలపై తీవ్రమైన భారం పడుతుంది. మానవ హక్కులు పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. ఎర్ర సముద్రం గుండా జరిగే నౌకాయానాన్ని హౌతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనివల్ల ఆసియా, ఐరోపా మధ్య వర్తక వాణిజ్యాలు నిలిచిపోతున్నాయి. ఓడలు సుదీర్ఘమైన ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకొని రావాల్సి రావటం వల్ల రవాణా సమయం, ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది అంతర్జాతీయ వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది. ఆయుధాల మోతతో, అహంకారపూరిత నిర్ణయాలతో ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. హింస కేవలం ప్రతిహింసను మాత్రమే సృష్టిస్తుంది. ఒక తరం నాశనమైతే ఆ కోపం తర్వాత తరాన్ని కూడా యుద్ధం వైపు నడిపిస్తుంది. ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ఈ పంతాలను
దేశాలు వీడాలి. ఐక్యరాజ్య సమితి కేవలం ఒక ప్రేక్షక పాత్రకు పరిమితం కాకుండా దూకుడుగా వ్యవహరించి ఇరు వర్గాలను చర్చలకు మేజాబల్ల ముందుకు తీసుకురావాలి. అగ్రరాజ్యాలు తమ ఆయుధాల వ్యాపారాన్ని, స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి నిజాయితీగా శాంతి కోసం ప్రయత్నించాలి. లేని పక్షంలో ఈ పశ్చిమాసియా మంటలు కేవలం ఆ ప్రాంతాన్ని మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్నే బూడిద కుప్పగా మార్చే ప్రమాదం ఉంది. కాలం మించిపోకముందే అంతర్జాతీయ సమాజం కళ్లు తెరవాలి.